రాష్ట్రంలోని బంజారాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఏదైతే ఈ ఆదివాసీ సోదరులు స్వయం బాపురావు అదేవిధంగా తెల్ల వెంకటరావు ఇద్దరు కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. మరి ఆ పిటిషన్ను ఉద్దేశించి సుప్రీంకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరి దీనిపైన సమగ్రమైన విచారణ జరిపి మరి వివరణ ఇవ్వాల్సిందిగా మరి సుప్రీంకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి స్వయం బాపురావు గారిని మరి తెల్ల వెంకటరావు గారిని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మరి మీరు నిజంగా మీకు లోయి ఉండి మాట్లాడుతున్నారో లేకపోతే మళ్ళీ తప్పి మీరు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారో తెలియదు, కానీ మరి తెలంగాణ రాష్ట్రంలో 10% గిరిజనులు, మరి అందులో 7% మంది బంజారాలు ఉన్నారు, మరి 3% మాత్రమే ఆదివాసీలు ఉన్నారు. మరి 7% ఉన్న బంజారాలను మరి తొలగించి మరి 3% ఆదివాసులు మరి మీరుండి మరి ఏం చేయాలనుకుంటున్నారో అర్థం అవ్వట్లేదు. ఏదైనా మీరు ఈ గిరిజన జాతికి కానీ అటు ఆదివాసీలకు కానీ ఇటు బంజారాలకు కానీ ఏదైనా మంచి చేయాలనుకుంటే మంచి ఏదైనా చేయండి, పనికొచ్చే ఏదైనా పని చేయండి, కానీ పనికి మాలిన పనిని పెట్టుకొని మీ సొంత ప్రయోజనాల కోసం మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజనుల పట్ల ఇట్లా ఈ రకంగా చేయడం అనేది మరి మీరిద్దరు కలిసి మరి గిరిజనుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రాజ్యాంగంలో ఏదైతే ఇది పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి మరి 1976లో మరి ఎస్టీలో మా బంజారా సోదరులను కలిపారు. కాబట్టి మీరు కూడా సరైన నివేదిక సుప్రీంకోర్టుకు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా బంజారా జాతికి న్యాయం చేయాలని కోరుతాం.